అక్రమ ఇసుక రవాణా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కొంతమంది మైనర్లు, అలాగే ఎలాంటి శిక్షణ లేనటువంటి వాళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వాళ్ళు ట్రాక్టర్లు నడుపుతున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. నిన్నటికి నిన్న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హరీష్ అనేటువంటి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందినటువంటి ఘటన ఉద్రిక్తతకి దారితీసింది. ఇక జమ్మికుంట, వీణవంక, మానకొండూరు, జగిత్యాల, ధర్మపురి, సిరిసిల్ల ఈ ప్రాంతాలు, వేములవాడ, ఇక్కడ ఒక్క ప్రాంతం అనేది లేదు. ఇటు గోదావరి తీర ప్రాంతం, మానేరు తీర ప్రాంతాల్లో సైతం ఇలాంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. చాలామంది గాయపడుతున్నారు, వికలాంగులుగా మారుతున్నారు, కొంతమంది మృత్యువాత పడుతున్నటువంటి ఘటన. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఖచ్చితంగా దీనికి పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఆపేయాల్సిందే. ఎవరు వెంటపడి వేధించడం లేదు అని చెప్పేసి ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ రూరల్ ఎస్ఐ నిరంజన్ మనతో ఉన్నారు. మరింత సమాచారం మనం కనుక్కుందాం. సార్ చెప్పండి, అనేక సార్లు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పోలీసులు వెంటాడితే మృతి చెందుతున్నారా, గాయపడుతున్నారా, లేదా భయంతో పారిపోతూ ప్రమాదాలకు గురైపోతున్నారా? ఎట్లాంటి ఘటనలు చూడొచ్చు? దీనికి సంబంధించి హరీష్ మృతి చెందినటువంటి ఘటన కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చి ఇక్కడికి ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కరీంనగర్ ఓన్లీ రూరల్ మండలంలో మేము కనీసం ఒక 200 ట్రాక్టర్ల వరకు పట్టుకొని వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. వారికి ఎంఆర్ఓకు రాసి వారికి ఫైన్ కూడా వేయడం జరిగింది. తరచూ వాళ్ళు ఫైన్ కట్టుకుంటూ మళ్ళీ ట్రాక్టర్లను తీసుకుపోకుంటూ మళ్ళీ అదే విధంగా మారకుండా మళ్ళీ అదే విధంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇటువంటి అక్రమ రవాణా చేయొద్దని చెప్పి డ్రైవర్లను, ఓనర్లను కూడా చాలాసార్లు పిలవడం జరిగింది. వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళను ఎంఆర్ఓ దగ్గర బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరియు అంత కఠినంగా శిక్షించినా కానీ వాళ్ళు తీరు మార్చకుండా ఈ విధంగా కరీంనగర్ మండలంలో దాదాపు మా చేగుర్తి గ్రామము మరియు దురిసేడు మరియు ఈ బొమ్మకల్ ఈ 3 ప్రాంతాల నుండి కాకుండా సుల్తానాబాద్ మండలంలోని ముఖ్యంగా గొల్లపల్లి గ్రామం నుండి దాదాపు సుమారు ఒక గొల్లపల్లి గ్రామంలో 100 ట్రాక్టర్ల వరకు ఈ అక్రమ రవాణా ఇసుక దందా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ చేసినాము. కొన్ని ట్రాక్టర్లను సీజ్ చేసినాము. కొంతమందిని బైండ్ డౌన్ చేసి ₹1,00,000 వరకు జరిమానా కూడా విధించడం జరిగింది. అయినా వాళ్ళు తీరు మార్చకుండా ఇదే విధంగా చేస్తున్నారు. వారు కూడా పోలీసు వారి లెక్కనే ఒక ట్రాక్టరు బయలుదేరితే ఆ ట్రాక్టర్ ముందు ఒక అతను సైకిల్ మోటారు, ఆ ట్రాక్టర్ల వెనుక మరొకరు సైకిల్ మోటార్ వేసుకొని ఫోన్లలో ఇన్ఫర్మేషన్ పోలీసుల సమాచారం తెలుపుకుంటూ మా దగ్గర నుండి బయటపడడానికి కోసం, తప్పించుకోవడానికి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం మొన్న రాత్రి మా రూరల్ పోలీస్ స్టేషన్ చెందిన ఎస్ఐ నరేష్ గారు గోపాల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గొల్లపల్లి వైపు నుండి ఒక సుమారు 10 ట్రాక్టర్ల వరకు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా దొంగతనంగా నింపుకొని వస్తున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. అయినను అవి వచ్చేటప్పుడు మార్గంలో మా ఎస్ఐ గారు అక్కడే ఉండి వాహనాలు తనిఖీ చేస్తున్నాడు. అదే సమయంలో ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లు రాగా ఒక ట్రాక్టర్ను ఆపగా అతను ఆపి ఎస్ఐ గారి దగ్గర మాట్లాడుతుండగా దాని వెనకాలనే ఇంకొక ట్రాక్టర్ అతివేగంగా వచ్చి పోలీసుల మీదికే దూసుకుంటూ యూటర్న్ చేసుకొని తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిండు. అయినను ఎస్ఐ గారు కొద్ది దూరం పోయి వదిలిపెట్టినా కానీ అతను భయంతో దొరికిపోతే మళ్ళీ నేను ఫైన్ కట్టడం జరుగుతుంది, ట్రాక్టర్ సీజ్ చేయడం జరుగుతుంది. అతనిపై గతంలో 3 కేసులు అప్పటికే నమోదై ఉన్నాయి. ఆ ఉద్దేశంతో అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో రాత్రిపూట కాబట్టి లైట్లు బంద్ చేసుకుంటే పోలీసులు దొరకబట్టరని చెప్పేసి రోడ్డు వెంబడి పోతూ రోడ్డు పక్కకున్న పొలాలలోకి వెళ్ళి దారి తెలియకుండా అతను ఇష్టం వచ్చినట్టు వాహనాన్ని అతివేగంగా నడిపేసరికి ఆ వాహనం పొలాలలో ఎగురుతుంటూ పోతుండగా అతను ఆ పైన నుండి కింద పడితే అతని తలకు కొంచెం బలమైన గాయం జరిగింది. ఆ సమాచారం మా ఎస్ఐ గారికి తెలియగానే మా ఎస్ఐ గారు వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని ప్రాణంతో ఉన్నాడని చూసి అతన్ని బ్రతికించడానికి కొరకు మేము సర్వ ప్రయత్నం చేసి 108 అంబులెన్స్ను పిలిపించి అదే అంబులెన్స్లో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రి కరీంనగర్కు వెంటనే తీసుకొని రాగా అతన్ని డాక్టర్లు పరీక్షించి అప్పటికే అతడు మరణించినాడని
తెలియపరిచిండు. కానీ ఒకటి పోలీసుల వైఖరి వల్లనే ఆయన చనిపోయిండు అని చెప్పి రాస్తారోకో ధర్నా కూడా చేసిండ్రు మంచిర్యాల చౌరస్తా కరీంనగర్ హాస్పిటల్ ఎదురుగా. అంటే పోలీసుల పాత్ర ఎంత ఉన్నదంటారు దీనిలో భాగంగా? హరీష్ మృతికి సంబంధించి ఇంకా అనేక సందర్భాల్లో మీకు తెలుసు చేగుర్తి, గోపాల్పూర్, బొమ్మకలు ఇవన్నీ ప్రాంతాలు దుర్షేడు ఇసుక రవాణా జరుగుతున్నది, మీరు పట్టుకుంటున్నారు. దీనిలో ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి నిన్న జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటనలకు? గతంలో కూడా గొల్లపల్లిలో ఒక అతను ఇదే వాగులో ఇసుక తవ్వుకుంటూ చనిపోయినాడని తెలిసింది. చేగుర్తిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. సేమ్ అదే సంఘటన మళ్ళీ జరిగింది. ఇది కావాలని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి కొరకు పోలీసులపై ఇది మేము మమ్మల్ని అనవసరంగా వేధిస్తున్నారని చెప్పేసి మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వమే ఇసుకను కఠినంగా ఇసుక రవాణాదారులపై శిక్షించాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. మా పై అధికారులు కూడా ఇసుకను అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఉన్నందునే మేము ఇసుకను పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇది ప్రత్యేకంగా మా స్వలాభం కోసం కానీ మా స్వార్థం కోసం కానీ మేము పట్టుకోవడం జరుగుతలేదు. అయినను వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చినాం, మీరు వేరే ఉపాధి చూసుకోండి, ఈ ఇసుక దందా వద్దు అని చెప్పినాం. మరి ఇంకొకటి గమనించవలసింది మీరేందంటే ఈ యొక్క ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో కాగితాలు సరిగా ఉండవు, బండి నడిపే డ్రైవర్కు లైసెన్స్ ఉండదు, బండికి ఇన్సూరెన్స్ ఉండదు. వీరు ఎవరికైనా టక్కరిచ్చినా ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే కనీసం వారి బతుకుదెరువు కొరకు కూడా వారికి కూడా ఇన్సూరెన్స్ డబ్బులు రాకుండా వీళ్ళకు ఈ ట్రాక్టర్లకు లైసెన్సులు, ఇన్సూరెన్సులు, సరైన పేపర్లు ఉండకుండా వీళ్ళు ఆ రవాణా చేస్తున్నారు. మరియు వీళ్ళు స్పీడు అనేది కంట్రోల్ లేకుండా రోడ్డుపై విచ్చలవిడిగా ఫోన్లు మాట్లాడుకుంటూ నడుపుతుంటారు. వీళ్ళకు ప్రతి ట్రాక్టర్కు ఎస్కాటు, ఒక రాజకీయ మినిస్టర్లకు ఎస్కాట్స్ ఏ విధంగా పోతాయో వీళ్ళ ట్రాక్టర్లకు కూడా ఒక ముందట ఒక ఎస్కాటు, వెనక ఒక ఎస్కాటు, ఈ విధంగా తీసుకొచ్చి ప్రజలు కూడా కనీసం వీళ్ళను రానియకుండా కొంచెం అడ్డుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వ అనుమతితో నడిచే వాటిని ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చుకుంటే సరిపోతుందని చెప్పి ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. దయచేసి ఇక నుండి అయినా కానీ ఈ ఇసుక మాఫియా వాళ్ళు మానుకొని వారి యొక్క కుటుంబాలను, జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఈరోజు పాపం అతనికి 2 పిల్లలు, అతను మరణించిండు, ఇది విషాదం. దానివల్ల మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ అయినను కనీసం పక్కకున్న వాళ్ళన్నా మారాలని చెప్పేసి మేము కోరుచున్నాం. సో మొత్తం మీద ఒకవైపు ట్రాక్టర్కి సరి అయినటువంటి బండి కాగితాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవర్కి ఇన్సూరెన్స్ ఉండదు. అయినా పోలీసులు నిరంతరం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయడానికి నిరంతరం తనిఖీలు చేయాల్సి వస్తుంది, చెక్ పోస్టులు పెడుతున్నారు. దీనిలో భాగంగా పలువురు 10ల సంఖ్యలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాయపడుతున్నారు, మృతి చెందుతున్నటువంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ అక్రమ ఇసుక దందాకి చెక్ పెట్టండి, మీరు వేరే ఉపాధి చూసుకోండి. ఖచ్చితంగా దీనిపైన మీ కుటుంబం అంతా కూడా అనాథగా మారేటువంటి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా మారండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.